ప్రతి మానవుడు గృహ నిర్వాహకత్వానికి పిలువబడిన వాడే. ఆ గృహ నిర్వాహకత్వంలో మంచో చెడు అనేటువంటిది మనం చేసే పనులు బట్టే. సోమరివైన చెడ్డ దాసుడా అని అన్నాడు. ఎవరిని? చెప్పిన వాళ్ళకు ఒక బహుమతి ఇస్తా, చెప్పండి. సోమరివైన చెడ్డ దాసుడా అని యజమానుడు పిలిచాడు. ఎవరిని? టీచర్ గారు, వెరీ గుడ్. టీచర్ గారికి చప్పలు కొట్టండి. సోమరివైన చెడ్డ దాసుడు అని ఎవరిని పిలిచాడు అనంటే, ఒక తలాంతు పొందినటువంటి వాడట తాను తనకు అప్పగించినటువంటి బాధ్యతలో సోమరితనాన్ని వెల్లడిపరుస్తూ, నిర్లక్ష్యాన్ని వెల్లడిపరుస్తూ, తన ముందున్నటువంటి ఆ తలాంతు అనేటువంటి వనరును వినియోగించుకోనకుండా యజమానుడి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది అనేటువంటి అనాలోచనతో యజమానుని గురించి తప్పుగా అర్థం చేసుకొని ఏం చేశాడట? గోతిని త్రవ్వి కదా మూట కట్టి దాన్ని ఆ గోతులో పెట్టట తన సోమరితనాన్ని ప్రదర్శించాడు. కానీ మిగిలిన వారిని మనం గమనించగలిగితే వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను ఏం చేశారట? వృద్ధి చేశారా? ఉన్నాయి బాగొట్టారు? చెప్పండి గట్టిగా. అదే ఇక్కడ మనలో చాలా మంది ఉన్నాయి బాగొట్టేవాళ్ళు తప్ప అభివృద్ధి పరిచేవాళ్ళు లేరు కదా. నా దగ్గర 5 తలాంతులు లేవే